ఛానల్ జాబ్ గైస్. ఈ రోజు మన వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట హైదరాబాద్ లొకేషన్ లో. సో టెక్ మహేంద్ర, నెక్స్ట్ కాగ్నిజెంట్ అండ్ 24/7 ఏఐ ఆర్గనైజేషన్ నుంచి అయితే 3 డిఫరెంట్ రోల్స్ నుంచి అయితే మనకి ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. 16th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు అయితే మనకి వాకిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో లొకేషన్స్ అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అండ్ నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయని మీకు కానీ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అప్లై చేయడానికి అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, గో చెక్ దాట్. బిఫోర్ దాట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. సో మన ఫస్ట్ ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నా కానీ కాగ్నిజెంట్ అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇది మ్యాపింగ్ రిలేటెడ్గా వచ్చేస్తుంది మనకి. సో ఇది మనకి 18th డిసెంబర్ మనకైతే హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ మ్యాప్స్లో పెట్టేశారు. ఇక్కడ మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది మనకి 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్యాకేజ్ అయితే డిస్క్లోజ్ చేయలేదు. 18th డిసెంబర్ రోజు 8:30 AM టు 12 PM వరకు అయితే మనకి వాకిన్స్ అయితే ఉన్నాయి. సో మనకి మ్యాపింగ్ రిలేటెడ్గా కాబట్టి సో మ్యాపింగ్స్ రిలేటెడ్గా ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో సో మీరైతే ఫ్లెక్సిబుల్గా రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. రొటేషన్ వీక్ ఆఫ్ అయితే ఉండబోతుంది. సో దిస్ కమ్స్ అండర్ ద BPO సెక్టార్ అయితే వస్తుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా అప్లై చేయవచ్చు. ఓకే, సో కాగ్నిజెంట్లోనే ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి, ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ అనమాట ఇది. సో దీనికి ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై చేయవచ్చు. 16th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు అయితే ఉందన్నమాట. సో ఇది మనకి కోకాపేట్ లొకేషన్లో మీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవి 40 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి వాయిస్ ప్రాసెస్ కాబట్టి మనకి అసెస్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ మీ స్క్రీనింగ్ తీసుకుంటారు, తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. టైపింగ్లో మనకి 30 వర్డ్ పర్ మినిట్ అయితే మ్యాక్సిమంగా ఉండాలి. సో మీరు ఫ్లెక్సిబుల్ రొటేషన్ వర్క్ రిలేటెడ్గా వర్క్ చేయగలిగితే మీరు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారన్నమాట. సో అసెస్మెంట్ రిలేటెడ్గా కొద్దిగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి రెజ్యూమ్ని కానీ ఆర్ ఎల్స్ మీరు కొద్దిగా టెక్నికల్ స్కిల్స్ని అండ్ నెక్స్ట్ రీజనింగ్ రిలేటెడ్గా మనం కొంచెం ప్రిపేర్ అయి ఉంటే మనకి ఇంటర్వ్యూ పార్ట్లో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, దీనికి ప్రైమరీగా చూసుకున్నా కానీ మనము అన్నిటికీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుందండి. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో ఎవరైతే ప్రొఫిషియన్సీ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే మనం వాయిస్ సపోర్ట్ కాబట్టి 2 డిఫరెంట్ మాడ్యూల్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో జంపింగ్ ఇన్ టు ద సెకండ్ ఆర్గనైజేషన్ 27/AI అనమాట. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెసే అండి. సో ఇది కూడా 17th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు అయితే మనకి ఉప్పల్లో జరుగుతుందన్నమాట వాక్ ఇన్ డ్రైవ్. సో 30 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి వాయిస్ ప్రాసెస్ అంటే సేమ్ మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉండబోతుంది. అండ్ మనము ఇంగ్లీష్ అండ్ హిందీ చక్కగా వచ్చి ఉన్న వాళ్ళైతే ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవచ్చు. అసెస్మెంట్ ఇవన్నీ కూడా అన్నిటికీ సేమ్గానే ఉంటుంది. సో దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఎవరైతే క్లియర్ చేస్తారో ఈ అసెస్మెంట్లో 29th డిసెంబర్ నుంచి అయితే వాళ్ళకి డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ అలవెన్సెస్ కూడా ఉంటున్నాయి అనమాట. సో ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఏ ఆపర్చునిటీకి వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారికి దానికి తగ్గట్టుగా రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకొని రెడీ అయ్యి అయితే వెళ్ళండి. ఓకే, సో ఇంకొక ఆర్గనైజేషన్ చూసుకున్నా కానీ మనకి టెక్ మహేంద్ర అనమాట. సో ఇది మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే వస్తుంది. సో మనకి డెస్క్ రిలేటెడ్గా ఉంటుంది వర్క్. 17th డిసెంబర్ నుంచి 22nd డిసెంబర్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో లొకేషన్ మనకి సికింద్రాబాద్ రిలేటెడ్గా వచ్చేస్తుంది. సో 70 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒక మేజర్ థింగ్ ఏంటంటే మనమైతే కాల్స్ తీసుకుంటాం అనమాట. సో దీంట్లో మనం ఇంగ్లీష్ విత్ తమిళ్ కానీ మలయాళం అండ్ కన్నడ కానీ తెలుగు వాళ్ళకి రిలేటెడ్గా సో ఈ 3 లాంగ్వేజెస్లో మీకు ఎందులో కంఫర్టబుల్గా ఉన్నా కానీ మీరైతే ఈ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ టైమింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకొని లొకేషన్లో పెట్టుకొని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ HR నెంబర్ కూడా ఇచ్చేసారు. సో వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో టెక్ మహేంద్రాలో నుంచి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ అండి. ఇది కూడా మనకి ఏంటంటే సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ అనమాట. ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ వాయిస్ రిలేటెడ్గానే ఉండబోతుంది. సో దీనికి రిలేటెడ్గా మనకి ఈమెయిల్స్ కానీ చాట్ రిలేటెడ్గా కానీ ఆర్ఎల్స్ కాల్స్ రిలేటెడ్గా అయితే మనమైతే రెస్పాండ్ అవ్వడం ఉంటుంది. సో డెస్క్ ఆపరేషన్ సైడ్ అయితే మిమ్మల్ని కూర్చోబెడతారనమాట. సో టూల్స్ రిలేటెడ్గా మనమైతే మంచిగా ఉండాలి, లైక్ అవుట్లుక్ కానీ ఎక్సెల్ టీమ్స్ రిలేటెడ్గా అండ్ మనకి ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్గా కూడా మనము కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి వీళ్ళు బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నెట్వర్కింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్గా కూడా మీరు
వర్క్ చేస్తారనమాట. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా గానీ యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ ఔట్ బై ట్రబుల్ షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దీనికొచ్చేసి 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న టెక్నికల్ సపోర్ట్ వాళ్ళు గూడా అప్లై చేయొచ్చు. ఇందులో మనకేంటంటే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనకి రెజ్యూమ్ ఏమేమి తీసుకురావాలి అనేది డ్రైవ్‌కి గూడా క్లియర్‌గా మెన్షన్ చేసేసారిక్కడ. ఓకే. సో ఒక్కొక్క ఆపర్చునిటీ గురించి ఎవరైతే వెళ్తున్నారో ఆర్ ఎల్స్ ఎవరికైతే ఈ వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళకి లైక్ ఏంటంటే మీరు తీసుకెళ్ళే ప్రతి ఒక్కటి జేడీకి తగ్గట్టుగా పెట్టుకొని వెళ్ళడం వల్ల మీరు అసెస్మెంట్ రిలేటెడ్‌గా గూడా ప్రిపేర్ అవ్వండి. యూట్యూబ్‌లో చాలా కంటెంట్ అయితే ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా. అక్కడి నుంచి కూడా మీరు గైడెన్స్ తీసుకొని యూ కెన్ డెఫినైట్‌లీ గో ఫర్ ద వాక్-ఇన్స్. సో మీకు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అవర్ టీమ్ విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.